Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. చాలా మంచి కరెంట్ అఫైర్స్ ని అందించడంలో రవీస్ జీకే ఛానల్ ముందు వరుసలో ఉంటుంది. ప్రతిరోజు ఒక కరెంట్ అఫైర్ వీడియోని ఈ రోజు నుంచి స్టాండర్డ్ జీకేకి సంబంధించిన ఒక వీడియోని కూడా డిఎస్సి పర్పస్లో మీకు అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఖచ్చితంగా డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఈ వీడియోస్ని ఇటు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే, ఇటు స్టాండర్డ్ జీకే కూడా ఇంపార్టెంట్ కాబట్టి చాలా డెప్త్గా డిఎస్సి ఓల్డ్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ చూసిన తర్వాత ఆ వేలో మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వీడియోలో ఒక కరెంట్ అఫైర్ అంశాన్ని చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఒక స్టాండర్డ్ జీకే అంశాన్ని, స్టాండర్డ్ జీకే అయినా అది కరెంట్ అఫైర్తో రిలేట్ అయి ఉంటుంది. ఈ పాయింట్ని అయితే మైండ్లో పెట్టుకోవాలి, డిస్కస్ చేద్దాం. ఆ వీడియోస్కి వెళ్లే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్ కూడా చేయండి. రైట్, లెట్ us డిస్కస్ నౌ. దట్ ఈస్ సి స్పేస్. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. తెలుగులోనైనా దాన్ని సి స్పేస్ అంటారు, ఇంగ్లీష్లోనైనా సి స్పేస్ అంటారు. కాకపోతే రాసేటప్పుడు సి స్పేస్ అని రాయాలి. మనం సి స్పేస్. దీన్ని మనం తెలుగులో రాసినప్పుడు సి స్పేస్ అని రాసుకోవాలి. ఈ సి స్పేస్ అనేటువంటిది దేశంలో మొట్టమొదటి ఒక రాష్ట్రం నిర్వహిస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్. చాలా ఇంపార్టెంట్. దేశంలో మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వ ఓటీటీ ప్లాట్ఫామ్. చాలా కీలకం, ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఇంగ్లీష్, ఇండియాస్ ఫస్ట్ స్టేట్ రన్ ఓటీటీ ప్లాట్ఫామ్. మనకి చాలా రకాలైన ఓటీటీ ప్లాట్ఫామ్స్ తెలుసు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్స్టార్, ఇట్లాంటివన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్సే. స్ట్రీమింగ్ చేస్తాయి, సినిమాల్ని స్ట్రీమింగ్ చేస్తాయి, షార్ట్ ఫిల్మ్స్ ని స్ట్రీమింగ్ చేస్తాయి, అన్ని రకాల భాషలలోనూ వాటిని అందుబాటులో ఉంచుతాయి. అయితే ఇక్కడ ఓటీటీ అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి చూస్తే, ఓ అంటే ఓవర్, టీ అంటే ద, అనదర్ టీ అంటే టాప్. ఓవర్ ద టాప్ అనేది దీని యొక్క అబ్రివేషన్. అయితే ఈ దేశంలోనే మొట్టమొదటి ఒక రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్న ఈ ఓటీటీ ప్లాట్ఫామ్, ఇండియాస్ ఫస్ట్ స్టేట్ రన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ని ఏ రాష్ట్రము ప్రారంభించింది అంటే కేరళ. కేరళ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు రన్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అండర్ గవర్నమెంట్ సెక్టర్ అట్ ఎ మినిమల్ కాస్ట్. అతి తక్కువ ధరలో వినియోగదారులకి మలయాళ సినిమా రంగంలో అద్భుతమైనటువంటి అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ ని థియేటర్లో రిలీజ్ కి అనేక కష్టాలు పడి, నిర్మాతలు కష్టాలు పడి తీసిన సినిమాలు థియేటర్లోకి రాకుండానే ఆగిపోయే సినిమాలని అద్భుతమైన అనుభూతిని కల్పించేలా అతి తక్కువ ధరకి సబ్స్క్రిప్షన్ పెట్టి ప్రారంభించడం జరిగింది. ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్, ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన దీనిని 7/3/2024 మార్చి 7, 2024 కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురంలోని కిరాలి థియేటర్లో ఈ ప్లాట్ఫామ్ ని అధికారికంగా విడుదల చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ద ప్లాట్ఫామ్ విచ్ వాజ్ రిలీజ్డ్ ఆర్ లాంచ్డ్ బై Pinarayi Vijayan, the Chief Minister of Kerala, on 7th March 2024 at Kirali Theatre in Thiruvananthapuram.
అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ని, ఈ సి స్పేస్ తో విడుదలైన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ని ఎవరు నిర్వహిస్తారంటే కేఎస్ఎఫ్డిసి, కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. The platform which will be managed by the Kerala State Film Development Corporation, KSFDC. అయితే ఇందులో ముఖ్యంగా అవార్డు విజేతలైనటువంటి సినిమాలు, అవార్డులు పొందినటువంటి సినిమాలు, అవార్డులు పొందినటువంటి షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, అలాగే ఇతర మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమాలని, అలాగే థియేటర్లోకి విడుదల కాని సినిమాలని విడుదల చేయడం జరుగుతుందని ప్రకటించి మలయాళ సినిమా రంగ అభివృద్ధికి ఇది బాగా కృషి చేస్తుందని పినరయి విజయన్ ప్రకటించడం జరిగింది. అయితే దీనికంటూ ఒక 60 మంది ప్యానల్, 60 మంది సభ్యులు ఉన్నటువంటి ఒక కమిటీ స్క్రూటినైజ్ చేసి కేఎస్ఎఫ్డిసికి, కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఆ సినిమాలు మంచివే అప్లోడ్ చేయొచ్చు అంటే ఆ సి స్పేస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అప్డేట్ చేస్తారు. మొదటి దశలో భాగంగా మొత్తంగా 42 ఫిల్మ్స్ ని ఇందులో ఉంచడం జరిగింది. 42 ఫిల్మ్స్, అందులో 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, 1 షార్ట్ ఫిల్మ్, మొత్తం 35 సినిమాలు ఈ సి స్పేస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మొదటి దశలో పెట్టారు. 75 రూపాయల కంటే అతి తక్కువ ఛార్జీని, 75 రూపాయల కంటే తక్కువ ఛార్జీని పెట్టి ఈ సి స్పేస్ ని నిర్వహించబడడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాన్ని తీసుకొస్తాయేమోనని చూడాల్సిందే. కాబట్టి ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.